రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధకు మచిలీపట్నం పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేషన్ బియ్యం మాయం కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చేందుకు మచిలీపట్నం పోలీసులు జయసుధ ఇంటికి వెళ్లగా ఆమె అందుబాటులో లేరు. దీంతో జయసుధ ఇంటి డోర్కు నోటీసులు అంటించారు పోలీసులు. ఇదే కేసులో పేర్ని జయసుధకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు. తిరుమల రావు, రేషన్ బియ్యం మాయం కేసులో విచారణకు రావాలని పేర్ని జయసుధకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చేందుకు జయసుధ ఇంటికి వెళ్లారు పోలీసులు, మచిలీపట్నం పోలీసులు. అయితే పోలీసులు వెళ్లిన సమయంలో జయసుధ ఇంట్లో లేకపోవడంతో డోర్కి నోటీసులు అంటించారు పోలీసులు. పేర్ని జయసుధకు మచిలీపట్నం పోలీసులు మళ్లీ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే నోటీసులు ఇచ్చే క్రమంలో ఇంటికి వెళ్ళినప్పుడు జయసుధ లేకపోవడంతో డోర్కి నోటీసులు అంటించినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు. తిరుమల రావు, మచిలీపట్నంలోని మాజీ మంత్రి పేరు నాని ఈ కుటుంబము రేషన్ అదేవిధంగా పేరు నాని ఎలాంటి ముందస్తు